హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే ఆ పొలం కాడికి వచ్చిన. పొలానికి నీళ్ళు పెడదామని, ఎందుకంటే యాసంగి పొలం కదా, నీళ్ళు తక్కువ వస్తాయి. వచ్చిందాన్నే దీనికి పెద్ద పోటీ ఉంటుంది. ఈ నీళ్ళు పెట్టడానికి నేను ఎప్పుడు వచ్చినంటే పొద్దుగాల 9 గంటలకు వచ్చిన. ఇంకా పొలానికి నీళ్ళు పెట్టడం కాలే. దీనిలో పోటీ యాసంగి నాటేసినామంటే ఇక చెర్ల నీళ్ళు ఉండయి. ఇలా బాగా పోటీ ఉంటుంది అన్నట్టు. ఉండే తక్కువ నీళ్ళకే చాలామంది ఉంటారు అన్నట్టు. మా పొలం బారాలంటే మా పొలం బారాలి, మా పొలం బారాలంటే మా పొలం బారాలి. నేను ఏం చేసినామంటే నైటు పోయినా తూముకాడికి పోయినాం. తూముకాడు పోయి కొన్ని నీళ్ళు తూము లేవట్టినాం అన్నట్టు. అది 100 పొలం. ఆ తూము కాంచెల్లి ఇక్కడికి దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది మా పొలం. తూము కాంచెల్లి మా పొలానికి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి నీళ్ళు రావాలి. నైటు 9:30-10 గంటలకు పోయి తూము తీసినాం. మళ్ళీ 1 గంట 2 గంటలు కాగానే మళ్ళీ ఎవరు వచ్చి తూము మూసారు. మళ్ళీ 12 గంటలకు పోయినాం. 12-12:30 ఆ టైంలో పోయినాం. మళ్ళీ తూము తీసినాం. తూము అంటే మొత్తం తీయలే, ఒక 2 మోటార్ల నీళ్ళు పోసేటట్టు వచ్చేటట్టు మాత్రం తీసినాం. ఎందుకంటే 2 కిలోమీటర్ల దూరం రావాలి. మొత్తం నెర్రలు వాసింది మా పొలం అంతా. అక్కడ నుండి ఇక్కడికి నీళ్ళు రావాలంటే 2 మోటార్ల 3 మోటార్ల నీళ్ళు వస్తేనే మా పొలం వరకు వస్తాయి. ఎట్టకేలకు ఇప్పుడు వచ్చినాయి. 3:30 టైంలో 3:30 అవుతుంది. ఇప్పుడు మా పొలంలోకి నీళ్ళు వచ్చినాయి. మేము వేసింది 1 ఎకరం. మిగతా పొలంలో నీళ్ళు వచ్చినాయి. అది తూముకు కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి. ఇంకొక 20 గుంటలు అనేది 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీనికి నీళ్ళు రావడం అనేది చాలా కష్టమవుతుంది. దీనికి నీళ్ళు పారేయడం అనేది ఎట్టకేలకు 3:30కు స్టార్ట్ అయింది. ఇప్పుడు నీళ్ళు మా పొలంలోకి వచ్చినాయి. చూడండి, మా పొలంలోకి నీళ్ళు వచ్చినాయి. ఇది ఒకటే దొయ్య. ఇంకొక 2 దొయ్యలు ఉన్నాయి. ఇక దానికి ఇంకా 2 గంటల టైం పడుతుంది కావచ్చు. చూడాలి అదే ఎప్పుడు పడుతుందో. ఈలోపు ఇది వారంగానే ఇది పారిందో లేదో మళ్ళీ పోయి మీదవలో మళ్ళీ పొలం గండేసిళ్ళు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి పోవాలి. మళ్ళీ 2 కిలోమీటర్ల దూరం పోయి మళ్ళీ గండి తీయాలి. యాసంగి నాటు కత్తి మీద సామె. పోటీ ఉంటుంది. దీనిలో కొడవలు ఉంటాయి, దీనిలో పంతాలు ఉంటాయి, నాదే నెగ్గాలని ఉంటుంది, మా పొలమే పారాలనే స్వార్థం ఉంటుంది దీనిలో. చూడులే, మొదట ఉన్నోళ్ళు పారించుకున్నారు, మళ్ళీ తూముత్తాళ్ళు వాళ్ళే వారంగానే. ఇక చివరికి ఉన్నోళ్ళు వాళ్ళ పరిస్థితి ఎట్లా? కానీ సూపర్ ఉంటుందబ్బా యాసంగి నాటు అనేది. యాసంగి నాట్లో దిగుబడి ఎక్కువ వస్తుంది, పంట మంచిగా పండుతుంది యాసంగి నాట్లో. వర్షాకాలం మాది 100 పొలం కాబట్టి వర్షాకాలంలో వరద ఎక్కువ ఉంటుంది దీనికి, కాబట్టి కొంచెం దిగుబడి తక్కువ వస్తుంది. అదే యాసంగి నాటు మాత్రం మంచి దిగుబడి వస్తుంది. పంట మంచిగా పండాలి కానీ మంచి దిగుబడి వస్తుంది. మీరు చూస్తున్న మా పొలం మొగిపురు తలిగి కొంచెం అది ఎదగలేకపోయింది. దానికి మొన్ననే యూరియా వేసినాం, రైడర్ కొట్టిన, రైడర్ సాపు కలిపి కొట్టిన, యూరియా వేసిన, అమోనియా కలిపిన. కొంచెం ఇప్పుడిప్పుడే కోలుకుంటారు. దాదాపు 10 రోజులు అవుతుంది నీళ్ళు లేక. ఆ 10 రోజుల నుంచి వాళ్ళే పెట్టుకుంటారు, కట్టముదట ఉన్న వాళ్ళే బంద్ చేసుకుంటారు. ఇప్పుడే కోలుకుంటుంది మా పొలం. కానీ మంచిగా యాసంగి నాటు మంచి దిగుబడి వస్తుంది. పొద్దుట సనిక్కనే ఉన్నా, ఈ నీళ్ళు వారాలి, నేను ఇంటికి పోవాలి. మా జెన్కో కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ KTPP జెన్కోకు దగ్గరగా ఉంటుంది మాది. ఇంత కష్టం ఉంటుందబ్బా, కానీ బాగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.